హాయ్ ఎవరీవన్. మనం ఏఎల్పి సిబిటి టు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నామండి. లాస్ట్ క్లాస్లో మీకు బేసిక్ క్వశ్చన్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ క్లాస్లో మనం ప్రీవియస్గా మనల్ని ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్కి సంబంధించి ఏవైతే క్వశ్చన్స్ అడిగాడో వాటిలన్నింటినీ నేను గ్యాదర్ చేసి మీకు ఇలా ఒక ఫైల్ ఫార్మేట్లో అనేది రెడీ చేశానండి. ఇది మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంటే యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఈ టాపిక్ నుంచి ప్రీవియస్గా వచ్చిన ప్రతి టాపిక్ నేను తీసుకొచ్చి మీకు ప్రజెంట్ చేస్తున్నానండి. చూడండి, మనం మీకు ఈ పీడిఎఫ్ ఫైల్ అనేది నేను క్రియేట్ చేశాను. ఇవన్నీ కొన్ని బేసిక్ క్వశ్చన్స్తో మీకు లాస్ట్ క్లాస్ అనేది చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మనం ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. చూడండి, బిఫోర్ గోయింగ్ టు దట్ మనం చిన్న చిన్న డైమెన్షన్ ఫార్ములాస్ కొన్ని ఒకసారి చూసుకొని మనం క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. చూడండి, ఇప్పుడు లెంత్ అనే దానికి మనకి డైమెన్షనల్ ఫార్ములా ఎల్, మరి మాస్కి ఎమ్, ఇవన్నీ ఫండమెంటల్ క్వాంటిటీస్, టీకి టీ, అలాగే ఫోర్స్. ఇక్కడ ఒకసారి చూడండి, మనం ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి మనం ముందుగా దీనికి సంబంధించి ఫార్ములా అనేది వేయాలండి. ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో మాస్ అంటే మనకి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ఎమ్, యాక్సిలరేషన్ అంటే ముందు మనం దీనికి ఫార్ములా అనేది రాయాలండి. యాక్సిలరేషన్ ఈక్వల్ టు మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో మీటర్ యొక్క మనకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే మీటర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఎల్. మరి కింద సెకండ్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే మనకి టీ టీ. సో టీ స్క్వేర్. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే ఎమ్ ఇంటూ ఎల్ ఇంటూ టీ పవర్ -2. సో ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములాస్ వచ్చేసి మనకి ఇదండి. సో మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, మనకి ఎం పవర్ 1 వేయచ్చు, టీ పవర్ 1 వేయచ్చు. నేను ఇక్కడ వేయకుండా రాశాను అనమాట. లేదా ఎంని అలా వదిలేయచ్చు కూడా, పవర్ 1 చేయకుండా. ఇది ఓన్లీ పవర్లో ఒకటి ఉంటే మాత్రమే అట్లా వేయచ్చు, వేయకపోవచ్చు. సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఎనర్జీ అంటే వర్క్, నథింగ్ బట్. సో వర్క్ డన్కి మనకి ఫార్ములా ఏంటంటే ఫస్ట్ వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో మనకి ఫోర్స్కి మనం ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి రాసాం కదండి ఆల్రెడీ. చూడండి, ఫోర్స్కి మనకి డైమెన్షనల్ ఫార్ములా m1 ఇంటూ ఎల్ పవర్ 1 ఇంటూ టీ పవర్ -2. మరి డిస్ప్లేస్మెంట్కి వచ్చేసి మనకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అంటే లీనియర్ డిస్ప్లేస్మెంట్ అంటే మనకి డిస్టెన్స్ కదండి, నథింగ్ బట్. సో డిస్టెన్స్ని మనకి డైమెన్షనల్ ఫార్ములాస్ వచ్చేసి ఎల్, డిస్టెన్స్ని ఎల్లో తీసుకుంటాం. సో లండన్కి మనకి ఫార్ములా వచ్చేసి ఎం పవర్ 1 ఎల్ పవర్ 2 టీ పవర్ -2. సో లండన్కైనా ఎనర్జీకైనా మనకి సేమ్ ఫార్ములాస్ వస్తాయండి, ఎనర్జీ అండ్ ఆల్సో వర్క్ డన్. సో నెక్స్ట్ ప్రెజర్ చూడండి, పవర్కి వచ్చేసి మనకి ఫస్ట్ మనం ఏదైతే డైమెన్షనల్ ఫార్ములా రాయాలనుకున్నామో దానికి సంబంధించి ఫస్ట్ మనం ఫార్ములా అనేది రాసుకోవాలి. పవర్ ఈక్వల్ టు వర్క్ డన్ బై టైమ్. సో వర్క్ డన్ అంటే మనం ఇక్కడ ఆల్రెడీ డైమెన్షనల్ ఫార్ములాస్ అనేది రాసాం. వర్క్ డన్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే వర్క్ డన్ ఈక్వల్ టు ఎం పవర్ 1 ఎల్ పవర్ 2 టీ పవర్ -2. మరి టైం అంటే టీ. సో ఈ టీ అనేది పైకి వెళ్ళింది అనుకోండి, న్యూమరేటర్లోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనకి ఏమైందండి ఎం పవర్ 1 ఎల్ పవర్ 2 టీ పవర్ -3. సో మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఎం పవర్ 1 ఎల్ పవర్ -1, సారీ అండి, ఎల్ పవర్ 2 టీ పవర్ -3. సో ఇది 6th. సో ఇలా మనం ప్రతిదానికి డైమెన్షనల్ ఫార్ములా అనేది రాసుకోవాలి. చూడండి, మనం ఇప్పుడు ప్రీవియస్గా అడిగిన కొన్ని క్వశ్చన్లు అనేవి చూద్దాం. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ప్లాంక్స్ కాన్స్టెంట్. ఇది మనకి ఎన్టీపీసీ 2020లో జరిగిన ఎగ్జామ్లో ఇచ్చారండి.
2020లో ఎన్టీపీసీకి సంబంధించి ప్రిలిమ్స్, మెయిన్స్ ఇట్లాంటి ఎగ్జామ్స్ జరిగింది కదండీ! దాంట్లో మన టాపిక్ ఏంటి, ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. సో దీనికి సంబంధించి ఆ ఎగ్జామ్‌లో మనల్ని అడిగాడనమాట. సో మనం ఇక్కడ ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటే ఏంటి మెయిన్ థింగ్. సో ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క ఫార్ములా అనేది ఫస్ట్ మనం రాసుకోవాలండి. ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క ఫార్ములా ఏంటంటే E=hv. ఇక్కడ v అంటేనేమో ఫ్రీక్వెన్సీ అండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఇంటిమేట్ చేశాను చూడండి. v అంటే ఫ్రీక్వెన్సీ, E అంటే ఎనర్జీ అండి, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ అండి. సో హెచ్‌ని మనం అటు నుంచి విని అటు లెఫ్ట్ సైడ్‌కి తీసుకెళ్ళామనుకోండి, E/v. E అంటే ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్. సో వర్క్ డన్‌కి మనం ఫార్ములా ఆల్రెడీ చెప్పాను కదండి. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో దీనికి ఫోర్స్ అంటే మనకి మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఇంటూ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వచ్చింది కదండి, ఇది డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్. సో ఇది ఎట్లా ఉంచితే మనం దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం చూడండి. మాస్కి మనకి డైమెన్షనల్ ఫార్మ్ ఏంటంటే m. యాక్సిలరేషన్కి మనకి యూనిట్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. సో మీటర్ అంటే దేని యొక్క డైమెన్షన్ అండి, లెంత్ యొక్క డైమెన్షన్. సెకండ్ స్క్వేర్ అంటే టైం యొక్క డైమెన్షన్, m/t². మరి డిస్ప్లేస్మెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటండి, డిస్ప్లేస్మెంట్కి లెంత్. సో దీన్ని కనుక మనం సాల్వ్ చేస్తే m/L² × T⁻². సో మనకి వర్క్ డన్ అంటే నథింగ్ బట్ ఎనర్జీ యొక్క డైమెన్షన్ ఫార్ములా వచ్చేసింది. సో దీన్ని ఇక్కడ రాసుకుందాం. m/L/T⁻². మరి ఫ్రీక్వెన్సీకి మనకి యూనిట్స్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ టైమ్ స్క్వేర్ 1/t. ఇట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని t-1గా రాసుకోవచ్చు కదండి. సో t-1గా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం చూడండి. దీన్ని సాల్వ్ చేస్తే m⁻1 ఇంటూ L⁻2 ఇంటూ T⁻−1. సో మనకి ఈ ప్లాంక్స్ కాన్స్టెంట్కి సంబంధించి డైమెన్షన్ ఫార్ములా మనం ఈ విధంగా రాసుకోవచ్చండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో మనకి తెలుసు కదండి, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటంటే, ఫార్ములా వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు mgh. ఇక్కడ m అంటే మాస్, g అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, h అంటే హైట్. సో ఇప్పుడు మాస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే m. మరి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఏ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అయినా దాని యొక్క ఫార్ములా ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో వెలాసిటీ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. దట్ మీన్స్ మనం ఇది ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, యాక్సిలరేషన్ యొక్క యూనిట్స్ రాసుకుందాం సింపుల్గా. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సారీ అండి, చిన్న డిస్టర్బెన్స్, ఫోన్ రింగ్ అయింది. సో మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది కూడా ఇక్కడ రాసుకుందాం. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ యొక్క యూనిట్స్. మీటర్స్ అంటే లెంత్, సెకండ్ స్క్వేర్ అంటే t², వాటి యొక్క డైమెన్షన్స్ L/t².
టీ స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా లెంత్. సో హైట్ అనేది మనం లెంత్లోనే కొలుస్తాం కదండి. సో డిస్టెన్స్లోనే కొలుస్తాం కాబట్టి సో హైట్ కూడా మనం డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ఎల్. డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి ఎల్. సో దీన్ని మనం డెరైవ్ చేస్తే m⁴ ఇంటూ l⁴ ఇంటూ t⁻⁻². సో మనకి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఇదండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇప్పుడే కదండి చెప్పుకున్నాం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే నథింగ్ బట్ మనకి యాక్సిలరేషన్ ఫార్ములా వేసుకోవడమే. యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటంటే యాక్సిలరేషన్ ఫార్ములా వచ్చేసి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. మరి వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ బై టీ డివైడెడ్ బై టీ. ఇట్ ఈస్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టీ స్క్వేర్. ఇట్ ఈస్ చూడండి డిస్ప్లేస్మెంట్ అంటే మనకి డైమెన్షనల్ ఫార్ములా ఎల్, మరి టీ అంటే డైమెన్షనల్ ఫార్ములా టీ స్క్వేర్. సో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే ఎల్ ఇంటూ t⁻⁻². సో అదండి మన ఆన్సర్, ఎల్ ఇంటూ t⁻⁻². సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఫోర్స్. ఇది 2020 NTPC ఎగ్జామ్లో ఇచ్చాడండి ఈ క్వశ్చన్ అనేది. ఫోర్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటి అనేది. మనకి డైమెన్షనల్ ఫార్ములా రాసుకునే ముందు మనం ఏం చేయాలండి, ఫోర్స్కి ఫార్ములా రాయాలి ఫస్ట్. ఫోర్స్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో మాస్కి మనకి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి m. మరి యాక్సిలరేషన్కి డైమెన్షనల్ ఫార్ములా రాయాలి. సో యాక్సిలరేషన్ డైరెక్ట్గా డైమెన్షనల్ ఫార్ములా రాయగలిగితే మీరు రాయొచ్చు, లేదంటే దీన్ని మళ్ళీ ఫార్ములా వైజ్ డివైడ్ చేసుకోవచ్చు. యాక్సిలరేషన్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, అలా వెళ్ళొచ్చు. లేదంటే మీకు యాక్సిలరేషన్ యొక్క యూనిట్స్ కనుక డైరెక్ట్గా తెలిసింది అనుకోండి, m/s² అని. సో దీన్ని సాల్వ్ చేసేయచ్చు. m/s² అంటే మీటర్ అంటే ఎల్, s² అంటే t². అది ఇక్కడ వేసేయచ్చు, ఇక్కడ వాడుకోవచ్చు అనమాట మనం m×l/t⁻². సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మాస్ ఇంటూ లెంత్ ఇంటూ టైం టు ద పవర్ ఆఫ్ -2. సో మనకి ఆన్సర్ అనేది అదనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 5. ఇది మనకి గ్రూప్ డి 2019లో ఇచ్చాడండి ఈ ఎగ్జామ్. ఈ గ్రూప్ డి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీ హ్యాస్ ద డైమెన్షన్స్ ఆఫ్ m⁴0, l⁴1, t⁻⁻1. మనం ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఆప్షన్ వైజ్ మనం వెళ్ళాల్సిందే. సో ఇక్కడ మనం ఆప్షన్ వైజ్ కనుక చూసుకుంటే ఎనర్జీ యొక్క ఫార్ములా ఏంటంటే ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్. వర్క్ డన్ అంటే మనకి ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ప్లేస్లో మనం ఎస్ అనే సింబల్ వేసుకోవచ్చు, లేదంటే డి అనే కూడా వాడుకోవచ్చు అండి. సో ఫోర్స్కి మనకి ఫార్ములా ఏంటంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. మరి డిస్ప్లేస్మెంట్కి మనం ఎట్లా ఇంటిమేట్ చేసుకున్నాం ఎస్ అనేది. సో ఇప్పుడు మాస్కి మనకి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి m. మరి యాక్సిలరేషన్కి వచ్చేసి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి మనకి m/s² కాబట్టి l/t². డిస్ప్లేస్మెంట్ అంటే ఎల్. సో ఇది ఒకసారి చూద్దాం చూడండి. m×l² మనకి ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఇది. కానీ
మనల్ని అడిగింది అతను అదే క్వశ్చన్‌లో మనల్ని అడిగిందంటే m⁻0 l⁻1 t⁻−1 అడుగుతున్నాడు. సో, ఈ 2 మ్యాచ్ అవ్వలేదు కాబట్టి మనకి ఎనర్జీ అనేది దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా కాదు. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏమై ఉంటుంది? పవర్ కూడా మనకి నియర్లీ ఎనర్జీకి వచ్చినట్టు t⁻−3 అనేది వచ్చింది. సో, ఇది చూడండి. ఎనర్జీకైతే పవర్‌కొచ్చేసి m×l⁻2 t⁻−3 అయ్యిద్ది. మరి వర్క్ కూడా వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. సో, ఈ 3 కాదు. ఇది కాదు, వర్క్ కాదు, పవర్ కాదు. సో, ఇంకా ఏముందండి మనకు మిగిలింది ఇంపల్స్. నాది ఇంకా ఇదే రైట్ ఆన్సర్ అయింది. సో, ఆప్షన్ వైస్ మనం చూసుకుంటే అట్లా అయింది. సో, ఇంపల్స్ కనుక మీకు ఫార్ములా తెలిస్తే ఇంపల్స్ ఈక్వల్ టు ఫార్ములా కనుక మీకు తెలిస్తే ఇది సబ్స్టిట్యూట్ చేసుకొని మనం ఆన్సర్ అనేది తీసుకురావచ్చు. సో, ఇంపల్స్ ఫార్ములా ఏంటంటే ఫోర్స్ ఇంటూ టైం. ఇంపల్స్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ టైం. సో, ఇట్ ఈస్ ఇంప్లైస్ ఫోర్స్‌కి మనకి ఫార్ములా తెలుసు కదండి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఇంటూ ఇప్పుడు టైం అనేది మనం తీసుకొచ్చేస్తాం టైం. సో, మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అంటే మాస్ అంటే మనకి డైమెన్షనల్ ఫార్ములా m. యాక్సిలరేషన్ అంటే l/t² ఇంటూ t. సో, ఈటీ అనేది క్యాన్సిల్ అయిపోతే m పవర్ సో, m⁻1 ఇంటూ l⁻1 ఇంటూ ఈ న్యూమరేటర్‌లో ఉన్న t అనేది మనకి అదే డినామినేటర్‌లో ఉన్న t అనేది మనకి న్యూమరేటర్‌లోకి వస్తుంది. సో, t⁻−1. సో, ఇంపల్స్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఇదండి. సో, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా అనేది అడుగుతున్నాడు. సో, యాక్చువల్‌గా ఏంటంటే ఈ క్వశ్చన్ అనేది మనల్ని ఏఎల్‌పి 2019 CBT 2 ఎగ్జామ్‌లో మనం ఇప్పుడు ఏదైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామో ఆ ఎగ్జామ్‌లో అడిగిన క్వశ్చన్ అండి ఇది. సో, ఇక్కడ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్‌కి మనం గ్రావిటేషనల్ కాన్స్టెంట్ చూడండి. ఈ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అనేది ఒకసారి మనం చూసుకుంటే ఈ గ్రావిటేషన్ అనేది ఒక ఫోర్స్ అండి. సో, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎలా అంటే దీన్ని ఎలా డెరైవ్ చేశారంటే చూడండి, ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ ఇంటూ మాస్ ఆఫ్ సెకండ్ ఆబ్జెక్ట్ డివైడెడ్ బై ద డిస్టెన్స్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ద టూ ఆబ్జెక్ట్స్ అనేది మనకి ఇట్లా గ్రావిటేషనల్ కాన్స్టెంట్ని డెరైవ్ చేయడం జరిగిందండి. అయితే ఇప్పుడు మనం చూద్దాం చూడండి, ఈ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ని మనం ఫోర్స్ ప్రపోర్షనాలిటీని తీయడానికి అంటే రిమూవ్ చేయడానికి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ కాన్స్టెంట్ g ఇంటూ మాస్ ఆఫ్ ది ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇంటూ మాస్ ఆఫ్ ది సెకండ్ ఆబ్జెక్ట్ డివైడెడ్ బై డిస్టెన్స్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో, ఇలా ఫార్ములా అనేది మనం డెరైవ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనల్ని క్వశ్చన్లో అడుగుతుంది ఏంటి, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో, మనల్ని g అనేది అడుగుతున్నాడు. సో, g అటువైపు నుంచి మనం ఫార్ములా అనేది డెరైవ్ చేసుకుందాం. f ఇంటూ d² డివైడెడ్ బై m1 ఇంటూ m2 ఇట్ ఈస్ ఈక్వల్ టు గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో, ఇప్పుడు మనం వీటికి డైమెన్షనల్ ఫార్ములా అనేది రాసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్స్కి మనకి యూనిట్స్ ఏంటంటే డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే ఫోర్స్కి మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ d² డివైడెడ్ బై m1 ఇంటూ m2. ఇక్కడ m1 ఇంటూ m2 అంటే మాస్దే కదండి ఈ రెండు. సో, ఈ రెండింటికి బదులు మనం డైమెన్షనల్ ఫార్ములా వేసుకోవచ్చు. m⁻2
2 వేసుకోవచ్చు. సో పైన మాస్ అంటే చూడండి, మాస్ అంటే m, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే L/T⁻², ఇంటూ డిస్టెన్స్ అంటే L², డిస్టెన్స్ అంటే L². మరి కింద మనకి డినామినేటర్లో m⁻², అనేది ఉందండి. సో m⁻². ఒకసారి కనుక చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ మనం దిస్ ఇంప్లైస్ L⁻3 ఇంటూ T⁻². ఈ డినామినేటర్లో ఉన్న m అనేది పైకి వెళ్తే, మాస్ అనేది పైకి వెళ్తే న్యూమినేటర్లోకి వస్తుంది. మనకి అప్పుడు m ఎంత అయిందండి? 1 అయింది. m⁻1 అయింది. మరి ఈ న్యూమినేటర్లో ఉన్న ఈ ప్లస్ అనేది పైకి వస్తే మైనస్ అయింది కాబట్టి m⁻−1 ఇంటూ L⁻3 ఇంటూ T⁻−2 అండి. సో మనకి యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఇలా మనం చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ ఫ్రమ్ రైల్వే గ్రూప్ డి 2018. గ్రూప్ డిలో మనల్ని అడిగాడండి ఈ క్వశ్చన్. డైమెన్షనల్ క్వాంటిటీ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. చూడండి, డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అని మనం రాసుకుంటే కైనెటిక్ ఎనర్జీ యొక్క మనం నార్మల్ ఫార్ములా అనేది రాసుకోవాలండి. K = ½ mv². సో హాఫ్ ఇంటూ, సో ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములాస్ రాసేటప్పుడు మనం న్యూమరికల్ వాల్యూస్ని కన్సిడర్ చేయండి. సో న్యూమరికల్ వాల్యూ తీసేస్తే మనకి m అంటే మాస్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా m. v అంటే మనకి ఫార్ములా ఏంటంటే వెలాసిటీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఏంటంటే వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో దీన్ని మనం హోల్ స్క్వేర్ చేస్తే మాస్ ఇంటూ d² డివైడెడ్ బై t². ఇప్పుడు ఈ d అంటే మనకి డిస్టెన్స్ కదండి, దాన్ని మనం డైమెన్షనల్ ఫార్ములాలో రాసేసుకుందాం. డైమెన్షనల్ ఫార్ములాలో దాన్ని రాసుకుంటే L². సో ఇప్పుడు దీనికి మనం డైమెన్షనల్ ఫార్ములా డినామినేటర్లో ఉన్న టీని న్యూమినేటర్లో తీసుకుంటాం. L⁻2 ఇంటూ T⁻−2. సో మనకి కైనెటిక్ ఎనర్జీ యొక్క డైమెన్షనల్ ఫార్ములా ఇదండి, m ఇంటూ L⁻2 ఇంటూ T⁻−2. సో ఇలా రాసుకోవచ్చండి. సో ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇది ALP 2020. ఇది కూడా CBT 2 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. మళ్ళీ మనం ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతామో దాంట్లోనే అడిగిన క్వశ్చన్ అనమాట. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ పవర్కి మనం ఫస్ట్ ఫార్ములా రాసుకునే ప్రయత్నం చేద్దామండి. ఫార్ములా ఏంటంటే వర్క్ డన్ బై టైం. సో వర్క్ డన్ అంటే మనకి ఫోర్స్ ఇంటూ, చూడండి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ టైం. సో మనకి ఈ ఫోర్స్కి మళ్ళీ మనం డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి రాసుకోవాలి. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే డిస్ప్లేస్మెంట్ మనం ఇట్లా రాసుకుంటాం. సో టైం. సో దీన్ని మళ్ళీ డెరైవ్ చేసుకుంటే చూడండి, నెక్స్ట్ వచ్చేసి మాస్కి డైమెన్షనల్ ఫార్ములా m, యాక్సిలరేషన్కి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి L/T². అంటే దీని యొక్క యూనిట్స్ m/s². ఇట్లా రాసుకోవచ్చు. డిస్ప్లేస్మెంట్ని Lగా తీసుకోవచ్చు, టైంని Tగా తీసుకోవచ్చు అండి. సో ఇప్పుడు దీన్ని కనుక మనం సాల్వ్ చేస్తే చూడండి, m ఇంటూ L² ఇంటూ T పవర్ అంటే ఈ డినామినేటర్లో ఉన్న T అనేది మనకి న్యూమినేటర్లోకి వస్తే
ఏమైంది 1/t అయింది. సో ఇలా 1/t అయింది. సో ఇప్పుడు మనం దాన్ని ఇదంతా మనకి టోటల్గా t³ అయింది. మరి డినామినేటర్లో ఉన్న పవర్ పైకి వస్తే మనకి ఏమైందండి మైనస్ అయింది. సో పవర్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి m×l⁻2 × t⁻³ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది రైల్వే ఎల్పి 2020లో అడిగిన క్వశ్చన్ అండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ. ఈ విస్కాసిటీ అనేది ఫార్ములా బేస్డ్ మనం చేయాలండి. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు వస్తే కామెంట్ చేసి చూడండి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ప్రెజర్. ప్రెజర్ అంటే తెలిసిందే కదండి. ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. సో ఇలా చేస్తే మనకి వచ్చే ఆన్సర్ వచ్చేసి m×l⁻t⁻². సో ఈ విధంగా మీరు డిరైవ్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మనం లైట్లో చదువుకుని ఉంటాం కదండి, గుర్తుందండి. ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లేన్ మిర్రర్ ఉంటే దీని మీద లైట్ వచ్చి ఇట్లా పడితే ఇట్లా పడి ఇట్లా రిఫ్లెక్ట్ అయింది అనుకోండి. సో వీటి మధ్య ఉన్న రేషియోని మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటామండి. సో అయితే ఇప్పుడు మనకి ఈ రేషియో అనేది సేమ్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంత యాంగిల్తో పడింది అనుకోండి డేటా, అది కొంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అయింది అనుకోండి డేటా. సో డేటా క్యాన్సిల్ అయిపోతే మనకి డైమెన్షన్స్ అనేవి ఉండవు కాబట్టి సో ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డైమెన్షన్లెస్ అండి. సో 14 క్వశ్చన్ చూడండి. ద ఫార్ములా ఫర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఇది మీరు డిరైవ్ చేస్తారని అనుకున్నాను. మేబీ చేయకపోతే ఒకసారి చూడండి. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఫార్ములా ఏంటంటే PV = nRT. n అనేది మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ కాబట్టి ఇది డైమెన్షన్లెస్. దీన్ని పక్కన పెట్టేసేద్దాం. P అంటే ప్రెజర్ అంటే ఫోర్స్ బై ఏరియా. వాల్యూమ్ అంటే మనకి తెలిసిందే. వాల్యూమ్ అనేది L×B×H ఇట్లాగా తీసుకోవచ్చు. R అంటే ఇది మనకి యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. T అంటే టెంపరేచర్. సో ఇప్పుడు దీన్ని కనుక మనం సాల్వ్ చేస్తే చూడండి. ఫోర్స్ అంటే మనకి ఇంటూ యాక్సలరేషన్ డివైడెడ్ బై ఏరియా. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏరియాకి మనకి యూనిట్స్ వేసేద్దామండి. ఇక్కడ డైరెక్ట్గా ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ L×B. L×B అంటే ఏంటంటే బ్రెత్ అయినా మనకి పొడవులోనే కొలుస్తాం, అలాగే లెంత్ అయినా మనకి పొడవు ఏదైనా మనం డిస్టెన్స్లోనే తీసుకుంటాం కాబట్టి L² ఎట్లా వేసేద్దామండి L². వాల్యూమ్ అంటే ఏదైనా L×B×H ఏదైనా సరే మనకి డిస్టెన్స్లోనే ఉండేది కాబట్టి L³. R అనేది మనం కనుక్కోవాల్సింది. అలాగే టెంపరేచర్ని మనం ఇక్కడ క్వశ్చన్లో టీటాగా ఇంటిమేట్ చేశారండి. టెంపరేచర్ మనం K అని తీసుకోవచ్చు లేదా టీటా అని తీసుకోవచ్చు. నేను K అని తీసుకుంటానండి. సో K అని తీసుకున్నాను. ఇప్పుడు మనకి కావాల్సింది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R కాబట్టి Rని మనం సాల్వ్ చేద్దాం. చూడండి. R ఈక్వల్ టు సారీ అండి ఒక్క నిమిషం. క్వశ్చన్ సాల్వ్ చేసేసి ఆ తర్వాత ఆర్ని విడగొడతామండి. మాస్ అంటే మనకి తెలిసిందే కదండి. మాస్కి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి m. యాక్సలరేషన్ అంటే L/t² మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనమాట. సో L³ డివైడెడ్ బై L². L² ఇట్ ఈస్ ఈక్వల్ టు R×K. సో ఈ డినామినేటర్లో ఉన్న L, ఈ న్యూమినేటర్లో ఉన్న అంటే ఈ L² అలాగే పైన ఉన్న క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి రిమైనింగ్ L మిగిలింది. సో దీన్ని మనం కనుక సాల్వ్ చేసుకుంటే m×L² × t⁻⁻²
ఇంటూ ఇటువైపు ఉన్న k అనేది మనం తీసుకొచ్చుకుంటే అండి k⁻−1 అయింది. ఇట్ ఈస్ ఈక్వల్ టు r. ఇది యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. సో ఇలా డెరైవ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 15th క్వశ్చన్. ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే 1/టైం. దీన్ని సెకండ్స్ ఇన్వర్స్ అని కూడా మనం మార్చుకోవచ్చు. సెకండ్ ఇన్వర్స్ అంటే మనకి డైమెన్షన్ ఫార్ములాలో t⁻−1గా డిరైవ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఫోర్స్. ఫోర్స్ అంటే చెప్పారు, ఫోర్స్ కాన్స్టెంట్. దీన్నే స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటారండి. స్ప్రింగ్ కాన్స్టెంట్ అంటారండి. ఇది మనం ముందుకెళ్ళే కొద్దీ నేను మీకు ఒక చాప్టర్ ఉంది, ఆ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీరు ఒకసారి దీని గురించి చేసుకుందాం అనుకుంటే ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇచ్చాను. ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి కూడా మీకు తెలుసండి. నేను ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే మనకి ఇక్కడ ఫార్ములా అనేది ఇచ్చారు, దాన్ని బట్టి కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు, లేదంటే సాల్వ్ చేయమంటే చేస్తాను. చదువులో ఉంటాడండి. ఛార్జ్ ఈక్వల్ టు I/T ఆంపియర్ సెకండ్స్ అనమాట ఛార్జ్ యొక్క యూనిట్స్. సో ఆంపియర్ సెకండ్స్ని మనం చూడండి, ఇక్కడ డైమెన్షన్ ఫార్ములా అనేది ఎలక్ట్రిక్ ఛార్జ్ కడుగుతున్నాడు. ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క యూనిట్స్ అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క యూనిట్స్ ఏంటంటే ఆంపియర్ సెకండ్స్. ఛార్జ్ ఈక్వల్ టు సెకండ్స్. సో ఈ ఆంపియర్ సెకండ్స్ అనేది మనం కనుక డైమెన్షన్ ఫార్ములా రాసుకుంటే, ఆంపియర్స్ అనే దానికి మనకి డైమెన్షన్ ఫార్ములా అయ్యండి. సెకండ్స్ అంటే మనకి డైమెన్షన్ ఫార్ములా తెలిసిందే కదా, టైం యొక్క డైమెన్షన్ ఫార్ములా t. సో q ఈక్వల్ టు I/T. సో ఇది ఇలా ఉంచితే దీని యొక్క డైమెన్షన్ ఫార్ములా మనం ఎలా రాసుకోవచ్చు అంటే m⁻0 l⁻0 t పవర్ ఇక్కడ మనకి డైమెన్షన్ ఫార్ములా t ఉంది కాబట్టి t⁻1 ఇంటూ I⁻1 ఇలా రాసుకోవచ్చండి. మీకు ఆప్షన్స్లో ఆన్సర్స్ అనేవి తప్పిచ్చాడు, సో మీరు కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్. సో మనకి ఈ ఆప్షన్స్ అనేవి రాంగ్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే m⁻0 ఇంటూ l⁻0 ఇంటూ t⁻1 I⁻1. సో 18th క్వశ్చన్ ఏంటంటే డైమెన్షన్ ఫార్ములా ఫర్ వర్క్. ఇది ఆల్రెడీ మనం సాల్వ్ చేస్తాం. ఇది 2019 గ్రూప్ డి ఎగ్జామ్లో ఇచ్చాడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్ అండి, 19th క్వశ్చన్ అండి. ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సంబంధించి మీరు ఫార్ములా అనేది ఇక్కడ ఇచ్చాను, ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 20th క్వశ్చన్, ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ యాంగులర్ మొమెంటమ్. ఇది మీకు సాల్వ్ చేసి చూపిస్తానండి. ఈరోజు మన ఈ క్లాస్లో ఇదేనండి మన లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి. ఇది ALP 2020లో ఇచ్చాడండి. మనకి యాంగులర్ మొమెంటమ్ అంటే ఫార్ములా ఏంటంటే, యాంగులర్ మొమెంటమ్ ఒమేగాతో మనం ఇంటిమేట్ చేస్తే యాంగులర్ మొమెంటమ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ రేడియస్ ఇంటూ లీనియర్ మొమెంటమ్. సో చూడండి, ఇప్పుడు ఆర్ అంటే మనకి డిస్టెన్స్ని మనం ఎల్తో ఇస్తే ఇంటిమేట్ చేస్తే లీనియర్ మొమెంటమ్ యొక్క ఫార్ములా వచ్చేసి మనకి మొమెంటమ్ ఫార్ములా అనేది రాయాలండి. మొమెంటమ్ ఫార్ములా ఏంటంటే మొమెంటమ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ మాస్. సో ఇక్కడ మనం ఆ ఫార్ములా అనేది సబ్స్టిట్యూట్ చేయాలండి. L ఇంటూ వెలాసిటీ ఇంటూ మాస్. సో ఫార్ములా అనేది సబ్స్టిట్యూట్ చేసుకుందాం, మాస్ ఇంటూ వెలాసిటీ. సో దీస్ ఇంప్లైస్ మాస్ యొక్క డైమెన్షన్ ఫార్ములా రాద్దామండి. L ఇంటూ m ఇంటూ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. సో డిస్ప్లేస్మెంట్ బై టైం L/Tగా రాసుకోవచ్చు కదండి. సో దీన్ని డైమెన్షన్ ఫార్ములా అరేంజ్మెంట్ చేద్దాం. మాస్ ఇక్కడ
లెంత్ యొక్క క్వాంటిటీస్ 2 ఉన్నాయి కాబట్టి ఎల్ స్క్వేర్ ఇంటూ టీ పవర్ డినామినేటర్లో ఉన్న టీ పైకి వస్తే టీ పవర్ -1. సో మనకి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసి యాంగులర్ మొమెంటంకి m ఇంటూ ఎల్ పవర్ 2 ఇంటూ టీ పవర్ -1. సో ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు అండి. మరి 19వ క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తారనుకుంటున్నాను, లేదంటే 19వ క్వశ్చన్ కూడా నేనే సాల్వ్ చేస్తాను. చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఫార్ములా వచ్చేసి మనకి ఫోర్స్ బై ఛార్జ్ అండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఫార్ములా వచ్చేసి ఫోర్స్ బై ఛార్జ్. మనకి ఫోర్స్ అంటే డైమెన్షన్ ఫార్ములా తెలుసు కదండి. ఫోర్స్ అంటే m ఇంటూ ఎల్ పవర్ 1 ఇంటూ టీ పవర్ -2. ఈ ఫోర్స్ యొక్క డైమెన్షన్ ఫార్ములా నేను పైన సాల్వ్ చేశాను, అందుకని డైరెక్ట్గా వేసానండి. మరి నెక్స్ట్ చూడండి, ఛార్జ్ యొక్క డైమెన్షన్ ఫార్ములా వచ్చేసి మనకి 17th క్వశ్చన్లోనో 18th క్వశ్చన్లోనో సాల్వ్ చేసాం. ఏ పవర్ 1 ఇంటూ టీ పవర్ 1 అంటే ఏ అని కూడా రాసుకోవచ్చు, లేదా ఐ అని కూడా రాసుకోవచ్చు అండి. అందుకని నేను ఇట్లా ఇంటిమేట్ చేశాను. సో ఇప్పుడు మనకి డైమెన్షన్ ఫార్ములా చూడండి, m పవర్ 1 ఇంటూ ఎల్ పవర్ 1 ఇంటూ టీ. ఈ డినామినేటర్లో ఉన్న టీ పైకి వెళ్తే న్యూమినేటర్లోకి వస్తుంది, అది మైనస్ అయిందండి. సో టీ పవర్ -2 ఇంటూ టీ పవర్ -3 ఈక్వల్ టు టీ పవర్ -2 ఇంటూ టీ పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు టీ పవర్ -3. సో ఇంటూ ఏ పవర్ -1. సో మనకి ఇదండి ఆన్సర్ వచ్చేసి m పవర్ 1, l పవర్ 1, t పవర్ -3, a పవర్ -1. సో ఇదండి ఈరోజు మన క్లాస్. నెక్స్ట్ క్లాస్లో నేను ఇంకా కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.